me joy to be here even on the third day. ఈ మూడవ రాత్రి చివరి రాత్రి కాలములో మరి పాలు పొందుట నాకు చాలా సంతోషముగా ఉంది. This evening simple meditation. ఈ రాత్రి కాల సమయములో క్లుప్త ధ్యానము నిమిత్తమై Let's open the scripture to read. మనము లేఖన భాగాలు తీసి చదువుకుందాము. Psalm 22 verse 1. 22వ కీర్తన మొదటి వచనము. Psalm 22 verse 1. 22వ కీర్తన మొదటి వచనము. Why God have you forsaken me? దేవా నన్ను ఎందుకు చెయ్యి విడనాడితివి? My God, my God. నా దేవా నా దేవా. My God, my God. నా దేవా నా దేవా. Why have you forsaken me? నన్ను ఎందుకు మరిచిపోయావు? Many times చాలా సార్లు we also say the same prayer to God. మనము కూడా ఇదే ప్రార్థన దేవునికి చేస్తూ ఉంటాము. Why have you forsaken me? నన్ను ఎందుకు మరిచిపోయావు దేవా? Psalm 13 verse 1. అలాగే 13వ కీర్తన మొదటి వచనములోను Habakkuk 1 verse 2. ఈ విధ హబక్కూకు 1-2 వచనాలలో repeat the similar portion once again. మరొకసారి ఇదే లేఖన భాగాలను అక్కడ చదవగలుగుతున్నాము. Father, why are you far away from me? మరి తండ్రి నాకు దూరముగా ఎందుకు వెళ్ళిపోయావు? Why are you silent to my cry? నా యొక్క ప్రార్థనకు నువ్వు ఎందుకు మౌనముగా ఉన్నావు? Father, why have you forsaken me? తండ్రి నన్ను ఎందుకు నువ్వు విడనాడితివి? We go through certain situations in which we would say, why God have you forsaken? మనము కూడా అనేక సందర్భాలలో ఇలాంటి క్లిష్టమైన పరిస్థితులు గుండా వెళుతున్నప్పుడు దేవా నన్ను ఎందుకు మరిచిపోయావని ప్రార్థిస్తూ ఉంటాము. Many times we feel that we are forsaken. మరి చాలా సందర్భాలలో కూడా దేవుడు మనలను విడిచిపెట్టినట్లుగా మనం భావిస్తూ ఉంటాము. But what is the reality? వాస్తవానికి జరుగుతున్న విషయం ఏమిటంటే Many years ago, చాలా సంవత్సరాల క్రితము in the beginning of my ministry, నా పరిచర్య యొక్క ప్రారంభములో a family came from abroad. మరి విదేశాల నుంచి ఒక కుటుంబీకులు వచ్చారు. They didn't have a place to stay. వారు నివసించడానికి స్థలము లేదు. I put them in a nice hotel. నేను వారిని ఒక మంచి హోటల్లో బస ఏర్పాటు చేశాను. They stayed for 18 days. వారు 18 రోజులు అక్కడ నివసించారు. All the bills were put on my name. చూడండి ఆ యొక్క బిల్లులన్నీ కూడా నా పేరు మీదనే ఇవ్వబడ్డాయి. The 18th day came. 18వ రోజు వచ్చేసింది. I had only 500 rupees in my hand. మరి అప్పుడు నా చేతిలో కేవలం 500 రూపాయలు మాత్రమే ఉన్నాయి. But the bill was really too huge even for me to imagine. అయితే ఆ 18వ రోజు చివరి రోజు వచ్చిన ఆ బిల్లును చూచినప్పుడు నేను ఊహించని దానికంటే చాలా పెద్ద బిల్లు వచ్చింది. I didn't know what to do. నేను ఏమి చెయ్యాలో నాకు అర్థము కాలేదు. I sent them off in the airport. నేను వారిని ఎయిర్పోర్ట్ కు పంపించేశాను. I came to the hotel. నేను హోటల్ గది దగ్గరకు వచ్చాను. It was 10 o'clock and 30 minutes. అది మరి 10:30 గంటలు అయ్యింది. I had only 500 rupees in my hand. నా చేతిలో మాత్రం 500 రూపాయలు మాత్రమే ఉన్నాయి. I went to the reception. నేను రిసెప్షన్ కౌంటర్ దగ్గరికి వెళ్ళాను. I didn't know how to face that man. ఆ యొక్క వ్యక్తిని ఎలా ఎదుర్కోవాలో నాకు అర్థం కావడం లేదు. He trusted me so much. ఎందుకంటే అతడు నన్ను ఎంతగానో నమ్మాడు. He believed that I would settle on the 18th day. నేను 18వ రోజున మొత్తం బిల్లులు చెల్లిస్తానని అతడు నమ్మాడు. But God commanded a favor in his eyes. అయితే దేవుడు తన యొక్క నేత్రాలలో ఒక దయను పుట్టించాడు. He looked at me. అతడు నా వైపు చూచి and he said, Brother John, you are looking very tired. అతడు అంటున్నాడు, బ్రదర్ జాన్ నువ్వు చూడడానికి చాలా అలసిపోయినట్లు కనబడుతున్నావు. That vacated room is still empty. You can go and occupy for a while. మరి యొక్క వారు ఖాళీ చేసినటువంటి గది ఇంకా ఖాళీగా ఉంది. నువ్వు లోపలికి వెళ్లి కాసేపు విశ్రాంతి తీసుకోమంటున్నాడు. You can rest for a while. నీవు కాసేపు విశ్రాంతి తీసుకో అంటున్నాడు. And he said, ఇంకా అతను అన్నాడు, you can settle the bills at 5 o'clock and 30 minutes in the evening. సాయంకాలం 5:30 గంటలకు ఈ యొక్క బిల్స్ అన్ని కూడా ఫైనలైజ్ చేసి నువ్వు కట్టవచ్చునని చెప్పాడు. I was so relaxed for a while. అది నాకు కాసేపు కొంచెం విశ్రాంతిగా కొంచెం ఊరటగా ఉంది. I had a time to breathe. ఎందుకంటే కొంచెం గాలి పీల్చుకోవడానికి కొంత సమయం నాకు దొరికింది. And also I found some time to pray. అలాగే కొంతసేపు ప్రార్థన చేయడానికి కూడా కొంత సమయం నాకు దొరికింది. I went into the room. నేను ఆ గదిలోనికి వెళ్ళాను. It was 202. అది 202వ నంబర్ రూము. I went inside. నేను లోపలికి వెళ్ళాను. Locked. తలుపు గడి పెట్టుకున్నాను, తాళం వేశాను. Knelt down. నేను మోకరించాను. That's all.
అంతవరకే. I was able to hold my tears only till then. నేను అప్పటి నుంచి ఉదయం నుంచి సాయంకాలం వరకు కూడా నేను కన్నీరు కారుస్తూనే ఉన్నాను. I burst out. నేను హృదయం పగిలిపోయింది. I cried. నేను ఏడ్చాను. Father, తండ్రి, I have no one to help me. నాకు సహాయం చేయడానికి ఎవ్వరూ లేరు. Don't forsake me. నన్ను మాత్రం మరచిపోవద్దు. Don't forsake me. నన్ను మాత్రం విడనాడవద్దు. I have huge money to pay before 5:30. నేను 5:30 గంటల లోపు కల్లా చెల్లించడానికి పెద్ద బిల్లు ఉంది. I didn't spend for myself. నా కోసం నేను ఖర్చు పెట్టలేదయ్యా. It was for your children. అది నీ పిల్లల కోసమే ఖర్చు పెట్టాను. Remember me, Lord. నన్ను జ్ఞాపకం చేసుకో ప్రభువా. Remember me. నన్ను జ్ఞాపకం చేసుకో. I cried out. నేను ఈ విధముగా ఏడ్చాను. I fasted the whole day. ఆ రోజంతా కూడా ఉపవాసం ఉన్నాను. I prayed till 5:15. నేను ఈ విధంగా 5:15 వరకు ప్రార్థన చేస్తూనే ఉన్నాను. Nothing happened. ఏమీ జరగలేదు. No miracles happened. ఏ విధము కూడా జరగలేదు. No word of consolation. ఏ విధమైన ఆదరణకరమైన మాట నాకు రాలేదు. No promised word. ఏ విధమైన వాగ్దానము రాలేదు. I saw the silence of God. నేను దేవుని యొక్క మౌనమును చూచాను. I suffered his quietness. నేను ఆయన యొక్క మౌనమును ఎంతగానో శ్రమ అనుభవించాను. I could not sustain it anymore. ఇక దానిని నేను తట్టుకోలేకపోతున్నాను. I bursted and asked him, ఈ విధముగా నా హృదయం పగిలిపోయింది. my Father, నా తండ్రి, why have you forsaken me? నన్ను ఎందుకు విడనాడావు ప్రభువా? Why have you forsaken me? నన్ను ఎందుకు విడనాడావు ప్రభువా? All the 18 days I have been praying for this. నేను గత 18 రోజులుగా నీకు ప్రార్థన చేస్తూనే ఉన్నాను. Why have you forsaken me? నన్ను ఇప్పుడు ఎందుకు విడనాడావు? Remember me. నన్ను జ్ఞాపకం చేసుకోనండి. Remember me. నన్ను జ్ఞాపకం I చేసుకోనండి. am just inside this room. నేను ఈ గదిలో లోపల ఉన్నాను. Nobody can come and help me. ఎవ్వరు కూడా వచ్చి నాకు సహాయం చేయలేరు. And do help me, Lord. నీవే నాకు సహాయం చేయాలి ప్రభువా. 5:25. చూడండి, 5:25 అయ్యింది. I got up. నేను పైకి లేచాను. I must go down. నేను తప్పనిసరిగా క్రిందకి వెళ్ళవలసి ఉన్నాను. If I don't go down, నేను క్రిందకి వెళ్ళకపోతే the manager will come up to my room. చూడండి, మేనేజర్ గారే నా గది దగ్గరకు వస్తాడు. It's no more a safer place. అది ఏ మాత్రము క్షేమకరమైనటువంటి స్థలము కాదు. I must go down. నేను క్రిందకి వెళ్ళవలసి ఉన్నాను. Now 5:30, about to be 5:30. 5:30 కాబోతుంది. It was about to be. అది 5:30 కాబోతూ ఉంది సమయము. I made a final prayer. నేను చిట్ట చివరి ప్రార్థన చేశాను. I said, Father, నేను చెప్పాను, తండ్రి, few more minutes. ఇంకా కొద్ది నిమిషాలు మాత్రమే ఉన్నాయి. It's going to be 5:30. 5:30 అవ్వబోతుంది. I don't know what to do. ఇప్పుడు నేను ఏమి చెయ్యాలో అర్థం కావడం లేదు. Father, తండ్రి, before the time gets over, ఈ విధముగా సమయం అయిపోతుంది. either you come and pay my bills, మీరు వచ్చి నా బిల్లులన్నీ చెల్లిస్తారా, or your rapture take place. లేకపోతే నీ రాకడలో నన్ను ఎత్తుకుంటావా? Let your second coming take place. ప్రభువా, వెంటనే రెండవ రాకడ వస్తే బాగుండును అని అనిపించింది. I cannot see that manager without money. ఎందుకంటే నా కళ్ళతో నేను మేనేజర్ ని చూడలేను. You must do me a favor. నీవు నాకు దయ చూపించండి. Now it's already 5:30. ఇప్పటికే 5:30 అయిపోయింది. No help. ఏ విధమైన సహాయం No లేదు. favor. ఏ విధమైన దయ లేదు. No boldness. ఏ విధమైనటువంటి ఫోన్ లేదు. No joy. ఏ విధమైన సంతోషం లేదు. I closed the door. నేను తలుపు మూసివేశాను. I closed the room number 202. 202వ నంబరు ఆ హోటల్ గది, ఆ యొక్క రూమ్ మూసివేశాను. And started walking down towards the reception. ఈ విధముగా క్రిందకి మెట్లు గుండా రిసెప్షన్ గది దగ్గరికి నేను నడుచుకుంటూ వెళుతున్నాను. I was going down so slowly, as slow as possible. నేను చాలా నెమ్మదిగా వెళుతున్నాను. Because I could neither stay in the room nor go to meet the manager in the reception. ఎందుకంటే ఆ యొక్క రిసెప్షన్ లో ఉన్న మేనేజర్ గారిని నేను కలవవలసి ఉంది. I was about to enter into the reception. నేను రిసెప్షన్ లోనికి అలా అడుగు పెట్టబోతున్నాను. It should be 5:40 now. ఇప్పుడు 5:40 అయ్యింది. I delayed as much possible. ఎంత సాధ్యమైతే అంతగా నేను ఆలస్యం చేస్తున్నాను. I was entering into the reception. నేను రిసెప్షన్ గదిలోనికి అలా ప్రవేశిస్తున్నాను. The receptionist was already standing for me. మరి ఆ రిసెప్షనిస్ట్ నా కోసం నిలబడి ఉన్నాడు. Good evening, brother John. సహోదరుడా జాన్ గారు, మీకు సాయంకాల శుభములు అంటున్నాడు. Good evening, brother John. గుడ్ ఈవినింగ్ బ్రదర్ జాన్ అంటున్నాడు. I couldn't respond. నేను మాత్రం ఏమి స్పందించలేదు. I was totally struck. ఎందుకంటే నేను బాగా అణిగిపోయి ఉన్నాను. I was totally overburdened about these worries. ఈ యొక్క చింతలతో నేను బహు భారము కలిగి ఉన్నాను. And also that man said, ఇంకను ఆ వ్యక్తి అంటున్నాడు, thank you, brother John. సహోదరుడా జాన్, thank you. మీకు వందనాలు. You know why I
believe in Christians? నేను క్రైస్తవులను ఎందుకు నమ్ముతున్నానో తెలుసా? They always keep their word. ఎల్లప్పుడు వారు తమ మాటలను నిలబెట్టుకునేవారు. My heart was totally broken. ఆ యొక్క మాట వినగానే నా గుండె పగిలిపోయింది. I said, Father, తండ్రి, not only my name, నా యొక్క పేరు మాత్రమే కాదు, even your name is in problem now. నీ నామము కూడా ఇప్పుడు సమస్యలలో పడబోతుంది. I was still approaching him. ఇంకను ఆయనకు దగ్గరగా వెళుతున్నాను. I couldn't respond to any of his wishes or statements. ఆయన చేసేటువంటి నమస్కారాలకు, ఆయన చెప్పే మాటలకు నేను ఏమీ స్పందించడం లేదు. I went still closer. ఇంకా నేను ఆయనకు దగ్గరగా వెళ్ళాను. He smiled at me again. అతడు నన్ను చూచి నవ్వటం మొదలు పెట్టాడు. And he said, అతను అన్నాడు, thank you, brother John. సహోదరుడా జాన్, వందనాలు. Thank you. మీకు వందనాలు అంటున్నాడు. The person whom you sent నీవు పంపినటువంటి ఆ వ్యక్తి came and settled the bills exactly at 5:30. Thank you so much. ఖచ్చితంగా నువ్వు పంపినటువంటి ఆ వ్యక్తి వచ్చి 5:30 గంటలకే ఆ బిల్లులన్నీ సెటిల్ చేశాడని చెప్పాడు. What? ఏమిటి? What? ఏమి జరిగింది? My bills. నా బిల్లులా? What do you say? ఇంతకీ నువ్వు ఏమి చెబుతున్నావు? Yes. అవును. See, the money is here. చూడండి, డబ్బులు ఇక్కడే ఉన్నాయి. The balance money is also kept aside. మిగతా డబ్బుల చిల్లర కూడా ప్రక్కన పెట్టబడి ఉంది. The receipts are ready. ఇక్కడ రసీదులు కూడా సిద్ధముగా ఉన్నాయి. You can take and go. నువ్వు తీసుకుని వెళ్ళవచ్చు అంటున్నాడు. I'm sorry, I didn't send anyone. నేను చెప్పి నేను ఎవరిని పంపలేదయ్యా అని చెప్పాను. And he said, that's not my problem. అది నా సమస్య కాదు. The one who came by 5:30, he said, 5:30 గంటలకు వచ్చిన ఆ వ్యక్తి వచ్చి చెప్పాడు ఇలా, you sent him. మరి నన్ను జాన్ గారు పంపించారని చెప్పాడు. No, I didn't send anyone. నేను ఎవరిని పంపించలేదే. He said, I'm saying again, that's not my problem. మరలా అంటున్నాడు, అది నా సమస్య కాదని చెబుతున్నాడు. I had got my money. నేను నా డబ్బులు నేను పుచ్చుకున్నాను. I was taken up by this miracle. నేను ఈ యొక్క అద్భుతము ద్వారా ఎంతగానో బలపరచబడ్డాను. I was totally taken up. నేను ఎంతగానో సంపూర్ణముగా తీసుకున్నాను. I didn't know what to say now. ఇప్పుడు నేను ఏమి చెప్పాలో నాకు అర్థం కావడం లేదు. I was frozen even to cry. నేను ఇంకను కూడా బాగా ఏడవాలనిపిస్తుంది. Couldn't even shout. నేను కేకలు వేయాలా అని అనిపిస్తుంది. He said, manager. మేనేజర్ గారు, I'm so surprised. నేను చాలా ఆశ్చర్యపడుతున్నాను. Where is that person? ఆ వ్యక్తి ఎవరు? Where is he? అతను ఎక్కడ ఉన్నాడు? He just looked at me. అతడు నా వైపు చూచాడు. He came. అతడు వచ్చాడు. He settled. దానిని బిల్లులన్నీ చెల్లించాడు. And he went away. అతడు వెళ్ళిపోయాడు. Said, how was he looking like? అతడు ఎలా ఉన్నాడయ్యా అని అడిగాను. Did he tell his name? తన పేరేమైనా చెప్పాడా? Why didn't you call me? ఆ సమయంలో నన్ను మీరు ఎందుకు పిలవలేదు? And I wanted him to tell me what happened. ఏమి జరిగిందో చెప్పమని నేను నీతో చెప్పాలనుకుంటున్నాను. And the manager said, అప్పుడు మేనేజర్ గారు ఈ విధంగా చెప్పాడు, sir, అయ్యా, exactly at 5:30, ఖచ్చితముగా 5:30 గంటలకు somebody just came into the reception. మరి ఎవరో ఒకరు రిసెప్షన్ లోపలికి వచ్చారు. Oh, he was wearing a different kind of robe. ఆయన వేరే విధమైన బట్టలు వేసుకొని ఉన్నాడు. He's full of love and compassion. ఆయన ఎంతో ప్రేమ, దయ, కనికరము కలిగి ఉన్నాడు. Full of beauty and fairness. ఎంతో సౌందర్యము కలిగి ఉన్నాడు. అతి కాంక్షణీయుడుగా ఉన్నాడు. I was mesmerized at his beauty. ఆయన యొక్క అందమును చూచి నేను ఎంతో I పరవశించిపోయాను. was amazed at his greatness. ఆయన యొక్క గొప్పతనమునకు నేను ఎంతో ఆశ్చర్యపడ్డాను. He just came and stood before me. మరి ఆయన వచ్చి నా ప్రక్కన నిలబడ్డాడు. And he said, అతను ఈ విధంగా చెప్పాడు, is brother John staying at room number 202? 202వ నంబరు గురించి జాన్ గారు ఏమైనా మీతో చెప్పారా? Is brother John staying at room number 202? 202వ నంబరు గురించి జాన్ ఏమైనా మీతో చెప్పాడా? The manager said, మేనేజర్ గారు ఇలా అన్నారు, yes sir. అవునయ్యా. He said he will come down, kindly wait. ఆయన వస్తారు, దయచేసి మీరు కాసేపు కూర్చోండి అన్నాను. The one who came said, వచ్చినటువంటి ఆ వ్యక్తి అన్నాడు, no. లేదు నేను కూర్చోను. He will not come now. ఇప్పుడు ఆయన బయటికి రాడు. Anyway, ఏమైనా సరే he asked me to settle his bills. ఆయన బిల్లులన్నీ కూడా నన్ను సెటిల్ చేయమని చెప్పాడు. He asked me to settle his bills. ఆయన బిల్లులన్నీ కూడా నన్ను తీర్చమని చెప్పాడు. Please take this money. దయచేసి డబ్బులు తీసుకో. Give the balance to John. మిగతా బ్యాలెన్స్ చిల్లరను జాన్ గారికి ఇవ్వమని చెప్పాడు. And that person did not wait for further conversation. ఇంకా మరొక మాట కోసం ఆ వ్యక్తి వచ్చిన వ్యక్తి ఆగలేదు, వేచి
ఉండలేదు. He started getting back. అతడు మరలా వెనక్కి వెళ్ళిపోయాడు. But the manager wanted to know who was he. అతను ఎవరు అని మేనేజర్ గారు తెలుసుకోవాలనుకుంటున్నాడు. He just called him, sir, excuse me. ఈ విధముగా చప్పట్లు కొట్టి ఎక్స్క్యూజ్ మీ అని పిలవబోయాడు. May I know what's your name? నీ పేరు ఏమిటని అడగబోయాడు. May I know what's your name at least? కనీసం నీ పేరైనా చెప్పమన్నాడు. The person stopped. ఆ వ్యక్తి ఆగిపోయాడు. Turned to the manager. మరలా వెనక మేనేజర్ గారి వైపు తిరిగాడు. And smiled at him. అతని వైపు చూచి నవ్వాడు. And he said, అతను అంటున్నాడు, tell him. అతనితో చెప్పు. Tell him. అతనితో చెప్పు. That I came. నేను వచ్చానని చెప్పు. He will understand. అతనికి అర్థమైపోతుంది. Tell him that I came. నేను వచ్చానని అతనితో చెప్పు. Tell him that I came. నేను వచ్చానని అతనితో చెప్పు. He will understand. అతనికి అర్థమైపోతుంది. Hallelujah. హల్లెలూయా చెప్పండి ఒకసారి. Hallelujah. హల్లెలూయా. Hallelujah. హల్లెలూయా. I could not contain my tears anymore. ఇక నా కన్నీరు ఆగటం లేదు. I went up to the room. నేను మరలా పై గదిలోనికి వెళ్ళాను. I went up to the room once again. మరొక్కసారి నా గది దగ్గరకు వెళ్ళాను. Just to kneel down and cry out and say thank you Jesus. ఎందుకంటే మరలా మోకరించి యేసయ్యా నీకు వందనాలని చెప్పడానికి. Just to thank him. కేవలము ఆయనకు వందనాలు చెప్పడానికి. Just to thank him. ఆయనకు వందనాలు చెప్పడానికి. Hallelujah. హల్లెలూయా. Many times చాలా సార్లు we think that God has forsaken us. మనం అనుకుంటూ ఉంటాము దేవుడు మరిచిపోయాడని. When our prayers are not answered, మన ప్రార్థనలకు జవాబులు రానప్పుడు, when our plans don't succeed, మన యొక్క ఆలోచనలు కూడా రాణించనప్పుడు, when our dreams don't come true, మన యొక్క కలలన్నీ కూడా జరగనప్పుడు we think that our God has forsaken us. మనం అనుకుంటూ ఉంటాము నా దేవుడు ఎడబాశాడని. Not only you and me, నీవు నేను మాత్రమే కాదు, all the saints had this problem. పరిశుద్ధులందరూ కూడా దేవుని బిడ్డలందరూ కూడా ఈ సమస్య కలిగి ఉన్నారు. Every